చికెన్ కర్రీని ఇలా నేను చెప్పే ప్రాసెస్ లో ఫ్రై చేసి కర్రీ చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. అచ్చం డాబా స్టైల్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది. ముక్క జ్యూసీగా టెండర్ గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ మైదా, కార్న్ ఫ్లోర్, కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం చూపించిన దినుసులన్నీ గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. కడాయిలో చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకొని అందులో బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడంత పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని మూత పెట్టి దగ్గరయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దింపుకునే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపుకున్నారంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ.